హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం బిల్కడు జేఎస్డబ్ల్యూ బాలాజీ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఇది బాలాజీ టెంపుల్ని జేఎస్డబ్ల్యూ సిమెంట్ వాళ్ళు 2 ఎకర్స్లో ఒక టెంపుల్ అనేది క్రియేషన్ చేసినారు. టెంపుల్ అనేది ఒక నైస్ ఆర్కిటెక్చర్తో స్టెప్స్ స్టైల్గా ఒక స్టెప్స్ని ఒక గోపురంని క్రియేషన్ అనేది చేసి ఉంటారు. సో వెరీ గుడ్ టెంపుల్ అని చెప్పొచ్చు ఈ జేఎస్డబ్ల్యూ వాళ్ళు చేసిన దానిలో. అండ్ ఇక్కడ మొత్తం ఎన్వైరన్మెంట్ అనేది క్లీన్గా అండ్ సరౌండింగ్ అనేది నేచర్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. మొత్తం చెట్లు అండ్ వాటి బుషెస్ అండ్ టెంపుల్ యొక్క డిజైన్ అండ్ ఆ టెంపుల్ మొత్తం ఒక యూనిక్ వేలో మనకు కనిపిస్తుంది. ఎంటర్ అయితేనే ఫస్ట్ మీకు వరాహమూర్తి స్వామి దర్శనం తీసుకోవాల్సి వస్తుంది. లైక్ తిరుపతిలో ఫస్ట్ వరాహమూర్తి దర్శనం చేసుకునే వెళ్తారు మెయిన్ టెంపుల్కి. అట్లనే సేమ్ ఇక్కడ కూడా వరాహమూర్తి స్వామి టెంపుల్ని దర్శనం చేసుకొని బ్యాక్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆర్ బాలాజీ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇది ఒక గ్రేట్ టెంపుల్ అండ్ మెయింటైనింగ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ సరౌండింగ్స్ మొత్తం నీకు ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. అండ్ నీకున్న ప్రాబ్లమ్స్ ఆ స్ట్రెస్ అనేది పక్కన పెట్టచ్చు. మొత్తం రిఫ్రెషింగ్ అయిపోతుంది అక్కడ ఏదైతే లార్డ్ వెంకటేశ్వర ఆర్ బాలాజీ టెంపుల్కి మీరు చూసినా అంటే. ఎందుకంటే ఆడున్న బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ అక్కడున్న ఎన్వైర్మెంటల్ అనేది నీకు అలా క్రియేషన్ చేస్తుంది. మొత్తం కామ్నెస్ అనేది నీలో తీసుకొచ్చేస్తుంది. టెంపుల్ చుట్టూ నీకు కొలను మాదిరి పెట్టి ఆ కొలన్స్లో తామర పూలకు సంబంధించి పెట్టి అండ్ ఈ టెంపుల్ అనేది నీకు క్లోజర్ టు గాడ్. నీకు వెంకటేశ్వర తిరుపతిలో వెళ్తే నీకు చాలా డిస్టెన్స్ నుంచి చూడాల్సి వస్తుంది. బట్ ఈ టెంపుల్ నువ్వు చాలా దగ్గరికి అనేది వెళ్తావు గుడికి. అండ్ ఏదైతే గోపురం ఉందో లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే. అండ్ ఎంటైరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు ఫీల్ అయిపోతావు. ఇక్కడ మొత్తం నీకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది రావడం అండ్ అక్కడ వాటర్ ఫ్లో అనేది నీకు నియర్ బై మొత్తం లైమ్ స్టోన్ క్వేరీ రీడైరెక్ట్ చేయడము, ఆ పాండ్ అనేది క్రియేట్ చేయడం, ఆ పాండ్ డిఫరెంట్ కలర్స్ యొక్క ఫిషెస్ని కూడా అక్కడ మెన్షన్ చేసి ఈరోజు నేను మా రవి సార్ బాగా ఎంజాయ్ చేసినాము అక్కడ వెళ్ళి. అలా మా రవి సార్ది ఆ నియరెస్ట్ ప్లేస్ కాబట్టి, ఆ టెంపుల్కి ఉన్న నియరెస్ట్ విలేజ్ ఆ సార్ది కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉంటుంది మా సార్ది. అండ్ సార్ యొక్క ఎక్స్పీరియన్సెస్ అండ్ అక్కడ ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్ యొక్క నేచర్ని చూసి. అండ్ ఇంకొక విషయం ఏమంటే అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ ఉన్నప్పటికీ మ్యాక్సిమం అక్కడ ఫొటోస్ అనేది క్లిక్ చేసుకోకూడదు ఇన్నర్లో. మేము ఈరోజు వెళ్ళడం వల్ల ఏమైందంటే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండడము, అక్కడున్న ప్రజెంటేషన్ అనేది మాకు చాలా బాగుండే. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి విజిట్ చేయండి. మీకు బెస్ట్ వ్యూ అండ్ గుడ్ క్లైమేట్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ అనేది మీకు కంపల్సరీగా కనిపిస్తుంది. ఇంకా టెంపుల్ విజిట్ కూడా మీకు టైమింగ్స్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం సజెషన్ ఏమంటే మేము పోయిన దాని ప్రకారం చూసుకుంటే మార్నింగ్ వ్యూ అయితే బాగుంటుంది. ఎందుకంటే మేము ఈరోజు ఈవినింగ్ వెళ్ళినప్పటికీ మాకు క్లైమేట్ అనేది సహకరించింది కాబట్టి వీ కెన్ సీ ద బ్యూటిఫుల్నెస్ ఆఫ్ ద టెంపుల్. సో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే ఈ టెంపుల్కి విజిట్ చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.